ఈరోజు గోపాలరావుపల్లె గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లును లబ్ధిదారులైనటువంటి రంగు బాలయ్య వనజాగారులకు ఈరోజు గృహప్రవేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి గృహప్రవేశానికి ముఖ్య అతిథులుగా మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగంగౌడ్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గుండు ప్రేమ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కల్లెపల్లి తిరుపతి రెడ్డి గారు, అలాగే పొన్నాల పరశురామ గారు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఇటు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ హాజరైన క్రమంలో లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది, నిరుపేదలమైన మాకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం వల్ల మేము బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించుకున్నాం అని వాళ్ళు హర్షం వ్యక్తం చేసే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఆదిశరణ గారికి, అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి వాళ్ళందరూ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో నిజమైన అర్హులను గుర్తించి రానున్న రోజుల్లో 2వ విడతగా తప్పకుండా వారికి కూడా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అర్హులైన వారు ఉంటే ఇందిరమ్మ కమిటీల ద్వారా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఇందిరమ్మ కమిటీల ద్వారా వాళ్ళ లబ్ధిదారులు అలాగే అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఇవాళ నూతన రూపకం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, గ్రామ సర్పంచ్ ప్రేమ్ గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, ఈ కార్యక్రమం మహిళా కాంగ్రెస్ అందరికీ, ఈ కార్యక్రమం పాలు పంచుకున్న అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే ఒకటే కాదు ఇంకా ఇందిరమ్మలు పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి ఇంతకుముందు ఉన్నటువంటి కొంతమంది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో అది కూడా మరి పెద్ద మహేంద్రన్న గారు మొన్న చెప్పడం జరిగింది, అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. మన ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల్ కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు టోనీ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, అలాగే డైరెక్టర్ మరియు గ్రామంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్ళు ఇటు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను ఇంత పెద్ద కార్యక్రమానికి పిలిచినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే ఈ గృహప్రవేశాన్ని పిలిచిన ఈ యొక్క గృహాన్ని అది గృహ లబ్ధిదారులకు వారికి కూడా నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ముందున్న కాలంలో కూడా ఎవరైతే అర్హులైతున్నారో వాళ్ళకు కూడా మన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి వారికి కూడా లబ్ధిదారులకు కూడా కృషి చేయాలని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు గోపాలరావుపల్లె గ్రామానికి చేసినటువంటి మన మండలాధ్యక్షులు టోనీ గారికి, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళా సోదరులు, సోదరిమణులు, అలాగే ఇంటి యజమాని రంగు బాలయ్య మరి వాళ్ళ సతీమణి అయినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాకుండా అందరినీ గ్రామస్తులకు కలుపుకొని మనకు వచ్చే ఏవైతే ఇందిరమ్మ ఇల్లు అందరినీ కలుపుకొని వారికి కూడా లబ్ధిదారులకు కంపల్సరీ ఇస్తామని చెప్పి మన మహేంద్రన్న కోరిక మేరకు మేము కలుపుకొని చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం.